కాంగ్రెస్ బీజేపీ కలిసి భారీ భూ కుంభకోణానికి తెరలేపాయి. వేల ఎకరాలకు సాగునీరు అందించే చెనకా కోరట ప్రాజెక్టును కాలుష్య కాసారంగా మార్చడానికి పాలక పెద్దలు సిద్ధమయ్యారు. అడవుల జిల్లా ఆదిలాబాద్లో 10,000 ఎకరాలను చెరపట్టి కోట్లు కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుపై అనేక అనుమానాలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 58,000 ఎకరాలకు సాగునీరు అందించి రైతులకు కల్పతరువుగా మారాల్సిన చెనకా కోరట ప్రాజెక్టును కాలుష్య కోరల్లోకి నెట్టేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. ఇండస్ట్రియల్ పార్క్ పేరిట రెడ్ జోన్ పరిశ్రమలకు పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ చర్యలతో ప్రాజెక్టు మనుగడ ఇక ప్రశ్నార్థకమేనన్న చర్చ జోరుగా సాగుతుంది. మరోవైపు ఈ ప్రాంతంలో ఉన్న సున్నపురాయి, మ్యాంగనీస్ ఓర్ను కొల్లగొట్టి దండుకుందామన్న ఆలోచనతోనే ఇండస్ట్రియల్ పార్కుకు వ్యూహరచన జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా 10,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు వెనుక దాగి ఉన్న రహస్యమేంటి? బ్యాంకుల్లో తనఖా పెట్టిన వేల ఎకరాల భూములు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బంధువులు బినామీల పేర్ల మీదికి ఎలా మారాయి? ఈ మొత్తం వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ పెద్దల మధ్య కుదిరిన ఒప్పందమేంటి? నోటిఫికేషన్లలో సరిహద్దుల వివరాలు సైతం సరిగా లేకుండా భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆఖరికి సాగునీటి కాలువలను సైతం ఇండస్ట్రియల్ ల్యాండ్ కింద చూపించడం వెనుక అసలు మర్మమేంది అనే ప్రశ్నలకు రెండే సమాధానాలు కనిపిస్తున్నాయి. ఒకటేమో అసలు ఇండస్ట్రియల్ పార్కులోకి ఏ కంపెనీలు వస్తాయన్న దానిపై డిపిఆర్లో స్పష్టత లేకుండా కేవలం రెడ్, ఆరెంజ్, ఎల్లో కేటగిరీ కంపెనీలను చూపించినట్టు సమాచారం. గిమ్మ శివారులో భూములున్న కొరాట గ్రామ రైతులు వెళ్లి కలిసినప్పుడు ఈ ప్రాజెక్టు ఏమన్నా అయ్యేదా పోయేదా, ఎవరి భూములు వారే దున్నుకోవచ్చని స్థానిక ఎమ్మెల్యే చెప్పిన సమాధానం రెండోదే. ఈ రెండింటిలో ఒకదానితో ఇంకొక దానికి సంబంధం లేనట్టు అనిపిస్తున్న ఇండస్ట్రియల్ పార్క్ వెనుక అసలు కుట్రలను ఇవే బయట పెడుతున్నాయి. ఆదిలాబాద్లో 10,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా డిపిఆర్లో స్పష్టత లేకపోవడం, ఏ పరిశ్రమలు పెడతారో చెప్పకుండా కేవలం రెడ్, ఆరెంజ్, ఎల్లో కేటగిరీ పరిశ్రమలను చూపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూసేకరణ చేసి పరిహారం రూపంలో కోట్లు దండుకోవడం, అభివృద్ధి టెండర్ల పేరుతో వేల కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యమనే సందేహాలు ఉన్నాయి. పరిశ్రమలకు అవసరమైన రా మెటీరియల్, రవాణా సదుపాయాల వంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఆగమేఘాలపై 3,000 ఎకరాలు సేకరించడం, అది నచ్చని ప్రభుత్వ పెద్ద 6,000 ఎకరాలు సేకరించాలని అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తుండటం, బ్యాంకుల్లో కాయిలా పడ్డ భూములను స్థానిక ఎమ్మెల్యే బంధువులు, అనుచరుల పేర్ల మీదికి బదలాయించడం, ఈ భూములను తిరిగి ఇండస్ట్రియల్ పార్కుకు అప్పగిస్తుండటం అంతా పథకం ప్రకారమే జరుగుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేత జేబులు నింపుకోవడానికే భూసేకరణ చేస్తున్నారన్న ప్రచారం సైతం జరుగుతోంది. రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలోని సున్నపురాయి, మ్యాంగనీస్ నిక్షేపాలను వెలికితీసి సొమ్ము చేసుకునేందుకే ఇండస్ట్రియల్ పార్కు అనే నాటకం ఆడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణ చేస్తున్న బోరజ్, భీంపూర్, తాంసీ, జైనత్ మండలాల్లో సున్నపురాయి, మ్యాంగనీస్ ఖనిజ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఖనిజాలను వెలికితీయడానికి బ్లాస్టింగ్, భారీ డ్రిల్లింగ్ యంత్రాలు వాడే రెడ్ జోన్ పరిశ్రమలు అంటే సున్నపురాయి ఖనిజాలకు సంబంధించి భారీ సిమెంట్ కర్మాగారాలు, సున్నం బట్టీలు, మ్యాంగనీస్ ఓర్ ఖనిజానికి సంబంధించి ఫెర్రో అల్లై ప్లాంట్లు, మ్యాంగనీస్ ఇనుముతో కలిపి వేడి చేసి కరిగించి స్టీల్ తయారీకి అవసరమైన లోహం తయారు చేసే కంపెనీలు, మ్యాంగనీస్ కెమికల్ ప్లాంట్లు రానున్నాయి. అంతేకాకుండా వీటి ఆధారిత మీడియం స్కేల్ పరిశ్రమలు ఆరెంజ్ అండ్ ఎల్లో పరిశ్రమల జాబితాలోకి వస్తాయి. అనుచరులు, అనుయాయులను రంగంలోకి దింపి మైనింగ్ కంపెనీలు ఏర్పాటు చేసి ఖనిజ సంపదను లూటీ చేసేందుకే సర్కార్ పెద్దలు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి కుట్రలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెనకా కోరట ప్రాజెక్టు సమీపంలోని భూములు, ప్రాజెక్టు ప్రధాన కాల్వ వెంట ఉన్న భూములను సైతం ఇండస్ట్రియల్ పార్కు కోసం సేకరించేందుకు నోటిఫికేషన్స్ ఇచ్చారు.
మొదటి విడతలో 2026, రెండో విడతలో 1022 ఎకరాల సేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్లో హతీఘాట్, గూడ, రాంపూర్, గిమ్మా బి గ్రామాల గుండా వెళ్లే చనాక కొరాట ప్రాజెక్టు ప్రధాన కాల్వ ఉన్న భూములను సేకరిస్తున్నారు. గతంలో భూసేకరణ చేసిన రైతుల మిగిలిన భూమిని సైతం ఇండస్ట్రియల్ పార్కులో చేర్చారు. అంతేకాకుండా భూసేకరణ చేసే హాతీఘాట్ గ్రామంలోని పంప్ హౌస్ లోని సీఎం రేవంత్ రెడ్డి ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రధాన కాల్వకు ఇరువైపులా మైనింగ్ జరిగితే చనాక కొరాట ప్రాజెక్టు కాలుష్య కాసారంగా మారడంతో పాటు ఆయకట్టు కింద ఉన్న 1000 ఎకరాలు సైతం ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుమారుడు పాయల్ శరత్, ఆయన బంధువుల పేరుపై ఉన్న ఈ వివాదాస్పద తనఖా భూములు ఈ మధ్యకాలంలో డెక్కన్ సిమెంట్స్ పేరు మీదికి మారిపోయాయి. సర్కార్ పెద్దలు, వారి బంధువులు నేరుగా ఆ భూములు కొంటే రచ్చవుతుందని మధ్యలో డెక్కన్ సిమెంట్స్ ను రంగంలోకి దింపారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. పైపెచ్చు ప్రభుత్వ ముఖ్యనేత బావమరిది మైనింగ్ లోనే ఉన్నారు. సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానాన్ని అడ్డుపెట్టుకుని చేసిన అవినీతిలో ఆయన పేరే ప్రముఖంగా వినిపించింది. ఇదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు సైతం మైనింగ్ లో అనుభవం. జందాపూర్లో ఆయనకు ఇనుము తయారీకి ఉపయోగించే బ్లాక్ స్టోన్ మైనింగ్ వ్యాపారం ఉంది. వీరిద్దరితో పాటు ప్రభుత్వ ముఖ్య నేతలకు ఉన్న భూములు సైతం బినామీలు, డెక్కన్ సిమెంట్స్ లాంటి సంస్థల పేర్లపై ఉన్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే పాయల్ శంకర్ వ్యవహారం ఆధారాలతో బయటపడినా ప్రభుత్వ పెద్దలు మౌనం వీడటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.